అందరికీ వందనాలండి. ఎలీహు యోబుతో మాట్లాడుతూ ఉండగానే వాతావరణం మారింది ప్రియులారా. తుఫాను శబ్దం వారికి సమీపంగా వినిపిస్తున్నట్టుగా ఉంది. ఆయన స్వరగర్జన ఉరుములాగా వినపడుతుంది. ప్రకృతిలోని దేవుని మహాశక్తివంతమైన కార్యాలను వర్ణిస్తూ అవి ఆయన చిత్త ప్రకారం మన మీద శిక్షను దీవెనను కలగజేయబోతున్నాడని వివరిస్తున్నాడు ప్రియులారా. అంతేకాదు, దేవుణ్ణి మనం ఎదుర్కోవడం కోటి సూర్యులను మన కళ్ళతో చూసినట్లుగా ఉంటుంది. సాటి వాణిలాగా దేవుని మనం సమీపించలేం, ఆయనతో వాదించలేం. ఆయన ఎప్పుడు కూడా న్యాయవంతుడు, సత్యవంతుడు, ఎప్పుడూ మంచి చేసేవాడు. అన్యాయంగా ఆయన మానవులను అణిచివేయేవాడు కాదు, కీడు తలపెట్టేవాడు కాదు ప్రియులారా. కాగా దేవుడు యోబు ఆ ఫిర్యాదు చేయలేదు. అంతేకాకుండా యోబు జ్ఞానంతో ఆలోచించాలి. దేవుడు ముందు వినయముగా ఉండి